మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించే విధంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తోంది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ స్టాండర్డ్ కోచింగ్, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, వార్డ్ ఆఫీసర్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఇలా అన్ని పోటీ పరీక్షలకు అత్యంత నాణ్యమైన కోచింగ్ అతి తక్కువ ధరకే అందిస్తుంది హరీష్ ది బెస్ట్ అకాడమీ. మరింకెందుకు ఆలస్యం, వెంటనే హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం. ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు గుజరాత్ వార్తలు నిలిచింది ప్రపంచంలోని అతిపెద్ద జంతు ప్రదర్శనశాలకి సంబంధించిన అంశంతో. ఎవరు నిర్మించబోతున్నారో, దీని యొక్క ప్రత్యేకతలు ఏంటో చూద్దాము. మరియు శునకాల కోసం ప్రత్యేక దహన వాటిక సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన సదర్న్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, దాని యొక్క ప్రత్యేకత ఏంటి. మరి ఈరోజు ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన మహారాష్ట్ర, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, అదేంటో చూద్దాము. మరియు నేపాల్ వార్తలు నిలిచింది పార్లమెంట్ రద్దుకి సంబంధించిన అంశంతో. ఒమన్ విదేశీ పర్యాటకులకు సంబంధించిన అంశంతో వార్తలు నిలిచింది. మరియు NH-163ని ప్రారంభించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఏ రెండు ప్రాంతాలను కలుపుతుందో చూద్దాము. మరియు దాంతోపాటు ఈరోజు రాష్ట్రీయ అంశాల విషయానికి వస్తే వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు రక్ష పథకం ప్రారంభమవడం జరిగింది. దానికి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి. మరియు వార్తలు నిలిచిన ప్రముఖుని మరణం, మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఈరోజు మరణించడం జరిగింది. తనకు సంబంధించిన అంశాలు ఏంటి. మరియు ఇండియన్ స్టార్ విమెన్ రెజ్లర్ అన్షు మాలిక్ వార్తలు నిలిచారు సిల్వర్ మెడల్తో. తనకి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి, ఆ టోర్నీ ఏంటో చూద్దాము. మరియు వార్తలు నిలిచిన పుస్తకాలు, రిపోర్టింగ్ ఇండియా మై 70-year జర్నీ యాజ్ జర్నలిస్ట్ అనే ఒక ప్రముఖ పుస్తకం వార్తలు నిలిచింది. దానికి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి. మరియు దాంతోపాటు ఓ మిజోరాం అనే ఒక పుస్తకం వార్తలు నిలిచింది. ప్రస్తుతం మిజోరాం రాష్ట్ర గవర్నర్ రాసిన పుస్తకం, దానికి సంబంధించిన అంశాలు ఏంటి. మరియు వీటితో పాటు మిస్లేనియస్ అంశాలన్నిటి కూడా ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. ముందుగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన అంశం. ప్లాస్టిక్ చెత్త నిర్వహణలో భాగంగా ఒక వినూత్న చర్యతో ఈరోజు ఒక మున్సిపల్ కార్పొరేషన్ వార్తలు నిలిచింది. అండ్ అభ్యర్థులు గుర్తుంచుకోండి, రానున్న పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్లో భాగంగా పర్యావరణానికి సంబంధించి అధిక మొత్తంలో ప్రశ్నలు చూడబోతున్నారు. ఎందుకంటే ఇటీవల మనం తరచూ చర్చిస్తున్న అంశాలను చూడండి, చాలా అంశాలు పర్యావరణానికి సంబంధించిన అంశాలే. అది పర్సన్స్ ఇన్ ద న్యూస్ అయినా కూడా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా పర్యావరణానికి సంబంధించిన అంశాలే వార్తలు నిలుస్తున్నాయి. ఎగ్జాంపుల్ చూడండి, ది యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ పురస్కారం అని 2 days బ్యాక్ ఒక అంశాన్ని చెప్పాను. సో అలా ఐక్యరాజ్య సమితి ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుచుకున్న భారతీయుడు విద్యుత్ మోహన్ అని చెప్పాను. సో తను గెలుచుకున్న పురస్కారం పర్యావరణానికి సంబంధించింది. క్రాప్ రెసిడ్యూస్, పంట చెత్త నిర్వహణకి సంబంధించి తను చేసిన కృషిని గుర్తించి ఐక్యరాజ్య సమితి ఇచ్చింది. సో అలా పంట చెత్త నిర్వహణ అంటున్నాను. సో మనకి పర్యావరణానికి సంబంధించిన అంశమే. అండ్ ఇటీవల ఢిల్లీ తరచూ వార్తలు నిలుస్తుంది, చాలా అంశాలు చర్చిస్తున్నాం. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం తీసుకువస్తున్న అవగాహన కార్యక్రమాలే కానివ్వండి, యాప్సే కానివ్వండి, లేదంటే కమిటీలే కానివ్వండి, అంతెందుకు సుప్రీంకోర్టు కూడా ఇటీవల ఢిల్లీలో వస్తున్న పొల్యూషన్ ఏదైతే ఉంటుందో, ఢిల్లీ ఎదుర్కొంటున్న పొల్యూషన్ ని దృష్టిలో ఉంచుకొని ఏకసభ్య కమిటీని కూడా వేసిందన్నాను మదన్ బి లోకూర్. సో మోస్ట్ ఇంపార్టెంట్. మరియు ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ఎగ్జాంపుల్ హర్యానా, పంజాబ్ లో క్రాప్ రెసిడ్యూస్, ప్యాడీ స్టబుల్ బర్నింగ్ ఇష్యూసే కానివ్వండి. మరి ఇంకొక కాన్సెప్ట్, ప్రస్తుతం ప్రపంచాన్నే భయాందోళనలకు గురి చేస్తున్న ప్లాస్టిక్ సంబంధించి మాత్రం ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఏ అంశమైనా కూడా పర్యావరణానికి హానికరకాలకు సంబంధించి వాటి నియంత్రణ చర్యలు ఉంటాయి కదా, అవి రాష్ట్ర ప్రభుత్వాలు చేసినా, మన భారత ప్రభుత్వం చేసినా, వేరే దేశాలు ఏదైనా వినూత్న చర్యతో వార్తలు నిలిస్తే ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ప్లాస్టిక్ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న భయానక సమస్యలో ఒక సమస్య. ఇప్పుడు మనం వాడి పారేసే ప్లాస్టిక్ ఉంటుంది కదా, మనపైనే ప్రభావాన్ని చూపించట్లేదు. ఎక్కడో సముద్రంలో, సుదూర ప్రాంతంలో ఉన్న మూగజీవులు ఉంటాయి కదా సముద్ర గర్భంలో, వాటిపైన కూడా ప్లాస్టిక్ అనేది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇటీవల చాలా అంశాలు, వాటిని బయాప్సీ, పోస్ట్ మార్టం చేస్తే వాటి శరీరం నుండి పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ అనేది బయటకు వస్తుంది. అంటే చూడండి ప్లాస్టిక్ ఎంతటి ప్రభావాన్ని ఎంతటి దూరంలో కూడా చూపిస్తుందో. ఇంకొక అంశం,
ప్లాస్టిక్ అనేది ఈజీగా డీకంపోజ్ అవ్వదు. అందులో ఉండే కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో మానవుడిని తీవ్ర ప్రభావానికి గురి చేస్తాయి, క్యాన్సర్ కారకాలుగా ఉంటాయి. కార్సినోజెనిక్ అనే పదం ఎక్కడ ఉన్నా కూడా క్యాన్సర్ కారకాలు అనే పదాన్ని గుర్తుంచుకోండి, ప్లాస్టిక్ లో ఉంటాయి. అందుకోసం భారత ప్రభుత్వం ఇటీవల కాలంలో చాలా చర్యలు తీసుకుంటోంది. ఎగ్జాంపుల్, సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్ అంటారు. సింగిల్ యూజబుల్ అంటే ఏంటంటే ఒకసారి వాడి పారేసే, మనకు ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి కదా, ఒకసారి వాడి పారేసేవి ఏవైతే ఉంటాయో సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేస్తున్నాం, 6 టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అని చెప్పేసి లాస్ట్ ఇయర్ వార్తలు నిలిచారు. అండ్ ఇంకొక అంశాన్ని గుర్తుంచుకోండి, ఇటీవల చెత్తకి సంబంధించి, అది ఏ చెత్త అయినా కూడా సాలిడ్ చెత్త ఉంటుంది కదా, సాలిడ్ వేస్ట్, దానికి సంబంధించి నిర్వహణ కార్యక్రమాలు, నియంత్రణ కార్యక్రమాలు చాలా అంశాలు వార్తలు నిలిచాయి. ఎగ్జాంపుల్, ఉత్తరాఖండ్ గురించి ఒక అంశాన్ని చెప్పాను. ఉత్తరాఖండ్ లో చెత్తను సేకరించి చెత్త నుండి విద్యుత్ తయారు చేస్తున్నారని చెప్పేసి ఉత్తరాఖండ్ ఎలక్ట్రిసిటీ గురించి మనం చర్చించుకున్నాము. మరొక అంశము, సదర్న్ స్టేట్ తెలంగాణకి సంబంధించి ఒక అంశాన్ని చెప్పాను మీకు. భవన నిర్మాణాల వ్యర్థాలు ఉంటాయి కదా, ఆ వ్యర్థాల నుండి వెల్త్ జనరేట్ చేస్తున్నారు. సో వేస్ట్ టు ఎనర్జీ, వేస్ట్ టు వెల్త్ అనే కాన్సెప్ట్ వార్తలు నిలిస్తే ఖచ్చితంగా చూడండి. ఇటీవల ప్లాస్టిక్ సేకరించేసేసి ఒక ఇల్లు నిర్మాణం అని చెప్పేసి మంగళూరు గురించి చెప్పాను. ప్లాస్టిక్ తో తయారు చేసిన రోడ్ ఏదైతే ఉంటుందో రోడ్డు నిర్మాణ పనులు అని చెప్పేసి నోయిడా గురించి చెప్పాను. చాలా అంశాలు వార్తలు నిలుస్తున్నాయి. అండ్ ఇంకొక అంశాన్ని చూడండి, ఇటీవల అస్సాంకి సంబంధించి ఒక స్కూల్ యాజమాన్యం కూడా వార్తలు నిలిచింది, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం. సో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఫీజు వసూలు చేయట్లేదు. సో ఫీజుకు బదులుగా చిన్నతనం నుండే పిల్లలకి ప్లాస్టిక్ పైన అవగాహన కల్పించాలి, ప్లాస్టిక్ సేకరణ పైన బాధ్యత కల్పించాలని చెప్పేసి ఎవరైతే ప్లాస్టిక్ వారి ఇంటి పక్కన ఆవాసాలు ఉంటాయి కదా, ఆవాసాల చుట్టుపక్కల ఉండే ప్లాస్టిక్ ని సేకరించి స్కూల్ యాజమాన్యానికి ఇచ్చారనుకోండి, ఎలాంటి ఫీజు వసూలు చేయరు. సో ఇలాంటి వినూత్న చర్యలు ఖచ్చితంగా చూడండి. అస్సామే కానివ్వండి, మన రాష్ట్రమే కానివ్వండి, మన దేశమే కానివ్వండి, వేరే దేశాల్లో ప్లాస్టిక్ కి సంబంధించి లేదా సాలిడ్ వేస్ట్ కి సంబంధించి నూతన చర్యలు వార్తలు నిలిస్తే ఖచ్చితంగా చూడండి. అండ్ ఇటీవల కాలంలో చాలా అంశాలు, పర్సన్స్ ఇన్ ద న్యూస్ లో కూడా చాలా అంశాలు, చాలా ప్రతిష్టాత్మక పురస్కారాలు పర్యావరణానికి సంబంధించి చేసిన కృషిలో భాగంగా పొందుతున్నారు. అలాంటివి కానివ్వండి, చాలా అంశాలు ఉన్నాయి. అవన్నీ ఒకసారి చూడండి. ఈరోజు ఒక మున్సిపల్ కార్పొరేషన్ కళ్యాణ్ డాంబౌలి, సో గుర్తుంచుకోండి, కళ్యాణ్ డాంబౌలి మున్సిపల్ కార్పొరేషన్ ఏ రాష్ట్రంలో ఉంటుంది అంటారు? మహారాష్ట్ర. మోస్ట్ ఇంపార్టెంట్, మహారాష్ట్రలోని ఠానే ప్రాంతంలో ఉంటుంది. కళ్యాణ్ డాంబౌలి మున్సిపల్ కార్పొరేషన్ ఒక వినూత్న కార్యక్రమం. అదేంటంటే, సో ఆ కార్పొరేషన్ పరిధిలో ఉండే ప్రజలు ఉంటారు కదా, ఆ ప్రజలకి ఒక ఆఫర్ ఇస్తుంది. ఎవరైతే 5 కిలోల ప్లాస్టిక్ వేస్ట్ ఉంది కదా, సో ప్లాస్టిక్ ఏదైనా సరే, మనకి వీధుల్లో కనబడే ప్లాస్టిక్ కానివ్వండి, మన ఇంటి చుట్టుపక్కల కవర్స్, గ్లాసెస్ వాడి పరిచిన కూడా వాటన్నిటిని సేకరించేసి 5 కిలోల ప్లాస్టిక్ ని వీరికి ఇచ్చిండ్రు అనుకోండి, వారు ఒక టోకెన్ ఇస్తారు, 30 రూపీస్ టోకెన్. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ 30 రూపీస్ టోకెన్ దేనికి సంబంధించింది అంటే ఆహారానికి సంబంధించింది. ఒక ప్లేట్ భోజనం పెడతారంట. సో అలా 5 కిలోల ప్లాస్టిక్ ని సేకరించేసేసి వీరు కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఏంటంటే ప్రైవేట్ వారికి టెండర్ ఇచ్చారు. సో అలా ప్రైవేట్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. సో ఆ ప్రైవేట్ స్టాల్ కి మనం ఒక 5 కిలోల చెత్తను సేకరించేసి ప్లాస్టిక్ చెత్త ఉంటుంది కదా, ప్లాస్టిక్ మాత్రమే. సో ప్లాస్టిక్ చెత్తను సేకరించి ఈ స్టాల్స్ లో ఇస్తే దాన్ని వెయిట్ చేసేసి 5 కేజెస్ ఉందనుకోండి, 30 రూపీస్ ఫుడ్ టోకెన్ ఇస్తారు. అదేంటంటే పోలీ బాజీ టోకెన్ అంటారు. పోలీ బాజీ అంటే ఏంటంటే మరాఠీ భాషలో ఆహారానికి సంబంధించి చపాతీ కర్రీ అన్నట్టు. సో పోలీ బాజీ టోకెన్ ఇస్తారు. అంటే ఆటోమేటిక్ గా మనకి ఏముంటుంది, ఈ ప్లాస్టిక్ ఎక్కడ కనబడి కూడా ఎక్కడ చూసినా కూడా మనం సేకరిస్తాం అన్నట్టు. సో ప్లాస్టిక్ కనబడితేనే ఒక బంగారంలో చూస్తాం, అలాంటిది సేకరించేసేసుకొని సో మనకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్లాస్టిక్ అనేది కనబడకుండా పోతుంది. అలా మనకి సుదీర్ఘ లక్ష్యాన్ని అంటే లాంగ్ టర్మ్ గోల్ ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఒక మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి పౌరుడిని కూడా బాధ్యత కల్పిస్తూ ప్లాస్టిక్ చెత్త సేకరణలో భాగస్వామ్యాన్ని కల్పిస్తూ ఈరోజు ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎలా అడుగుతారు ఎగ్జామ్ లో బిట్ అంటే, ఇటీవల ఏ మున్సిపల్ కార్పొరేషన్ ప్లాస్టిక్ చెత్త సేకరించినందుకు గాను ఆహార టోకెన్లను కల్పిస్తూ వార్తలు నిలిచింది అంటారు, ఫుడ్ టోకెన్స్. సో అలా మనకి కళ్యాణ్ డాంబౌలి మున్సిపల్ కార్పొరేషన్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అండ్ పర్యావరణానికి సంబంధించి ప్రస్తుతం చాలా సమస్యగా ఉన్న ప్లాస్టిక్ సంబంధించి ఏ అంశం వార్తలు ఇచ్చినా చూడండి. అండ్ ఇందులో భాగంగా ప్లాస్టిక్ పొల్యూషన్ తో పాటు మనకి ఇంకొక అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. సో ప్లాస్టిక్ అయితే 5 కేజెస్ అని చెప్పాను కదా, మిగతా ఏవైతే సాలిడ్ వేస్ట్ ఉంటాయో, చిన్న చిన్న చెత్తలు ఉంటాయి కదా, వాటి విషయంలో కూడా కొన్ని వినూత్న కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు. సో ప్రస్తుతం అయితే ప్లాస్టిక్ వేస్ట్ ఏదైతే ఉంటుందో మనం వాడి పారేసే కవర్లు, గ్లాసులు, సో మనకు అవన్నీ కూడా సేకరించేసి
చెప్పేసి వీరికి ఫుడ్ ఏవైతే స్టాల్స్ ఉంటాయో ప్రైవేట్ స్టాల్స్, సో వీరి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రైవేట్ స్టాల్స్ టెండర్స్ ఇస్తున్నారు, వారికి ఇచ్చేస్తే ఫుడ్ టోకెన్స్ ఇస్తారు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఒక 30 రూపీస్ మనకు దొరుకుతుంది అని చెప్పేసి ప్లాస్టిక్ కనబడగానే ప్రతి ఒక్కరు సేకరిస్తారు. అట్ ద సేమ్ టైం మనకు ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా జీరో ప్లాస్టిక్తో ఉండిపోతాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ప్లాస్టిక్ బయటి ప్రాంతాల్లో మనకి ఓపెన్ ఏరియాస్లో ఉన్నాయనుకోండి, అది భూమిలోకి వెళ్తుంది. భూమిలోకి వెళ్ళిన ప్లాస్టిక్ కొన్ని వందల సంవత్సరాలైనా కూడా డీకంపోజ్ కాదు. మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా భూమిలో పేరుకుపోయి భూగర్భ జలాల పైన కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. సో చాలా ఇంపాక్ట్స్ ఉంటాయి. అలాంటి ప్లాస్టిక్ ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు భయానక సమస్య ప్లాస్టిక్ ని దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ సేకరణకి సంబంధించి ఒక వినూత్న కార్యక్రమంతో కళ్యాణ్ డాంబోలి మున్సిపల్ కార్పొరేషన్ వార్తలు ఇచ్చింది. సో దీంతో పాటు ఇటీవల ఇంతకుముందు నేను చెప్పిన ఒక క్విక్ రివిజన్ కదా, అవన్నీ ఒకసారి రివైజ్ చేసుకోండి, ఖచ్చితంగా అడుగుతారు ఎగ్జామ్లో బిట్స్. సో మనకు ఉత్తరాఖండ్, అస్సాము, తెలంగాణ కానివ్వండి, సుప్రీంకోర్టు వేసిన ఏకసభ్య కమిటీ మదన్ బి లోకూర్ కానివ్వండి, సో ఇలాంటి అంశాలు, ప్యాడీ స్టబుల్ సంబంధిత అంశాలు, ది యంగ్ ఎర్త్ ఛాంపియన్ అవార్డు కానివ్వండి, ఇలాంటి ఖచ్చితంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక మున్సిపల్ కార్పొరేషన్ వార్తలు నిలిచింది. సదర్న్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్. మోస్ట్ ఇంపార్టెంట్, సదర్న్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అంటున్నా, అంటే దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, దక్షిణ ఢిల్లీ పురపాలక సంస్థ. ఆ అంశం ఏంటంటే శునకాలు. ప్రస్తుతం చాలా మంది డాగ్ లవర్స్ ఉంటారు. డాగ్ లవర్స్ అంటే ఏంటి, కుక్కలను ప్రేమించే వాళ్ళు, అంటే ఏంటంటే కుక్కలను పెంచుకోవాలి, ఇంట్లో కూడా కుక్కలకి కూడా మనుషులతో స్థానం ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలా శునకాలకు ఉన్న విశ్వాసం చాలా ఇంపార్టెంట్. సో అలా కుక్కలకి సంబంధించి చాలా మంది పెంచుకుంటారు కాబట్టి అలా ఒక ప్రేమతో పెంచుకున్న జీవి చనిపోయింది అనుకోండి, దాని విషయంలో చాలా మంది డిప్రెషన్ లో కూడా పోతున్నారు. కొంతమంది కుక్కలు చనిపోయినందుకు సూసైడ్ కూడా చేసుకున్న వారు ఉన్నారు. సో అలాంటి డాగ్స్ ని దృష్టిలో ఉంచుకొని ఎవరైతే ఆప్యాయంగా పెంచుకున్న కుక్కలు ఉంటాయో ఆ కుక్కలకి అధికారికంగా మీరు ఏవైతే ఉంటాయో మీరు ఇష్టపూర్వకంగా దహన సంస్కారాలు చేయాలి అంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దహన వాటిక ఏర్పాటు చేస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల ఏ మున్సిపల్ కార్పొరేషన్ పెంపుడు కుక్కలు చనిపోతే దహనం చేసే ఉద్దేశంతో అంతిమ చర్యలు అంటారు కదా, అంతిమ క్రియలు అంటారు కదా, సో అలా అంత్యక్రియలు చేసే ఉద్దేశంతో దహన వాటికలను ఏర్పాటు చేస్తోంది అంటారు. సో సదర్న్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా మనం పెంపుడు కుక్కలు ఏవైతే ఉంటాయో అవి చనిపోయినప్పుడు వాటికి కూడా మనుషులకు చేసినట్టు అంత్యక్రియలు చేయడం అవి ఉంటాయి కదా, అలా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాటి క్రిమేషన్ కార్యక్రమాలు, అందులో భాగంగా దహన వాటికల ఏర్పాటుతో ఈరోజు సదర్న్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వార్తలు ఇచ్చింది. ఇప్పటి వరకు భారతదేశంలో కుక్కల కోసం అధికారికంగా ప్రభుత్వంలో ఒక చర్య అనేది తీసుకోవడం మొదటిసారి. మనకి విదేశాల్లో చాలా దేశాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్, విదేశాల్లో కుక్కలకి మనుషులకి ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంటుంది. అలా కుక్కలు చనిపోతే వాటి కోసం సపరేట్ గా గ్రేవ్ యార్డ్స్ ఉంటాయి. గ్రేవ్ యార్డ్స్ అంటే శ్మశాన వాటికలు. ఆ గ్రేవ్ యార్డ్ పక్కకి ఆ కుక్కకి సంబంధించిన ఫోటో ఉంటుంది కదా, దాని ఫోటో వేయడం కానివ్వండి, దాని విగ్రహం చేయడం కానివ్వండి, చాలా ఉంటాయి. అలాంటిది భారతదేశంలో కూడా ప్రస్తుతం కుక్కలకి సంబంధించి చాలా వార్తలు నిలుస్తున్నాయి. ఇటీవల కాలంలో కుక్కల యొక్క ఇంపార్టెన్స్ అని చెప్పేసి ఐటీబీపీ కుక్కలు చెప్పాను మీకు, ఓల్గా ఒలేషియా అని చెప్పేసి 17 కుక్క పిల్లలు కానివ్వండి, 17 కుక్క పిల్లలకి లడక్ లోని కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల పేర్లను పెట్టారు. సో అలా కుక్కలకు సంబంధించి అన్ని అంశాలు ఇటీవల వార్తలు లింక్ చేసుకోండి. సో అలా ఏవైతే పెంపుడు కుక్కలు ఆప్యాయంగా పెంచుకున్న కుక్క పిల్లలు ఏవైతే చనిపోతాయో, కాలం చెల్లిన తర్వాత చనిపోతాయో, వాటి యొక్క అంత్యక్రియలు చేసే ఉద్దేశంతో, దహనం చేసే ఉద్దేశంతో శ్మశాన వాటిక లేదా దహన వాటికతో మన వార్తలు నిలిచింది సదర్న్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్. అలా ఏదైతే పెంపుడు కుక్కల విషయంలో అయితే ఛార్జ్ చేస్తారు, ఇక్కడ దహనం సంబంధించి వాటిని దహనం చేయడానికి ఎంతో కొంత ఛార్జ్ చేస్తారు, ఒక 100 రూపాయలు 200 రూపాయలని. అదే ఊర కుక్కలు ఉంటాయి కదా, వీధి కుక్కలు ఉంటాయి కదా, ఆ వీధి కుక్కలు చనిపోయిన వారిని తీసుకొచ్చినాం అనుకోండి, ఫ్రీగా ఇక్కడ క్రిమేషన్ కార్యక్రమాలు చేస్తారు. సో ఇదొక అంశం ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఒక వినూత్న అంశాలు ఏదైనా వార్తలు ఇస్తే వాటి నుండి ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతున్నారు. సో దేశంలోనే మొదటిసారి కుక్కల కోసం ఒక శ్మశాన వాటిక, దహన వాటిక సంబంధిత అంశం ఎక్కడ వార్తలు ఇచ్చిందంటే సదర్న్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం జంతువులకి సంబంధించి. సో ప్రపంచంలోనే అతిపెద్ద జంతు ప్రదర్శనశాల సంబంధిత అంశం వార్తలు నిలిచింది. ఎక్కడ ఏర్పాటవుతుంది అంటే గుజరాత్. మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల చాలా అంశాలతో గుజరాత్ వార్తలు నిలుస్తుంది. గిర్నర్ రోప్వేనే కానివ్వండి, దేశంలోనే మొట్టమొదటిసారి సీప్లేన్ సర్వీసెసే కానివ్వండి, రోపాక్స్ సర్వీసెసే కానివ్వండి, ఇటీవల ఏక్తా మాల్ అని చెప్పాను. సో చాలా అంశాలు చెప్పాను. అలా ఆయుర్వేద వనమూలికలకు సంబంధించి చిల్డ్రన్ పార్క్ కానివ్వండి, ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలను గుజరాత్ లో ప్రారంభించారు. బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అని చెప్పేసి. సో బస్సుల కోసం సపరేట్ బస్ బేస్ ఉంటాయి. సో అలాంటి గుజరాత్ లో చాలా అంశాలు ఇటీవల
ఇటీవల కాలంలో సూపర్లేటివ్ మన ఐటమ్స్ వార్తలు ఇచ్చారు. సూపర్లేటివ్ అంటే ఏంటంటే అత్యున్నత అంశాలు. సో అలా ఈ రోజు మరొక అంశం, ప్రపంచంలోనే అతిపెద్ద జంతు ప్రదర్శనశాల గుజరాత్ లో ఏర్పాటు కాబోతుంది. ఎక్కడ అంటారు? జామ్ నగర్ లో. ఎవరు ఏర్పాటు చేయబోతున్నారు అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు గ్రీన్ జువలాజికల్ అండ్ రీహాబిలిటేషన్ కింగ్డమ్. పేరు గుర్తుంచుకోండి, గ్రీన్ జువలాజికల్ అండ్ రీహాబిలిటేషన్ కింగ్డమ్ మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ సంస్థలు రెండు కూడా. ఈ రెండు సంస్థలు కలిసి గుజరాత్ లోని జామ్నగర్ ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద జూ పార్క్ జంతు ప్రదర్శనశాల ఏర్పాటుకు సంబంధించి స్థల సేకరణ చేస్తున్నారు. సో ప్లేస్ ఏదైతే ఉంటుందో ప్లేస్ ఆ జామ్నగర్ ప్రాంతంలో ఎక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి చేస్తున్నారు. ఇటీవల కాలంలో జూలకి సంబంధించి కూడా చాలా అంశాలు మనం చూస్తున్నాం. దేశంలో కొత్త 2 జూలు ఎక్కడ అని చెప్తారు. మనకి నలంద బీహార్ అని చెప్పాను, మనకి ఇంకోటి ఉత్తరప్రదేశ్ అని చెప్పాను. ఇటీవల సెంట్రల్ జూ అథారిటీ వారు ఆమోదం వేసిన జూ పార్కులు కానివ్వండి. మరి ఇటీవల భారతదేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే అతిపెద్ద జూ పార్క్ అని చెప్పేసి కేరళ త్రిశూర్ అనే ఒక అంశాన్ని చెప్పాను. వీటి గురించి ఖచ్చితంగా చూడండి. మరి ఇటీవల కాలంలో అస్సాంకి సంబంధించి 6వ నేషనల్ పార్క్ అని చెప్పేసి ఇవన్నీ ఒకసారి రివైజ్ చేసుకోండి. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించిన అంశం, మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు డిఆర్డిఓ వారు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఒక అడ్వాన్స్డ్ గన్ వార్తలు నిలిచింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దీని యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాము. ఈ గన్ పేరు ఏంటంటే అడ్వాన్స్డ్ టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్. సో పూర్తి పేరు గుర్తుంచుకోండి, అడ్వాన్స్డ్ టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్. ఎలా అడుగుతారు ఎగ్జామ్ లో ప్రశ్న అంటే, ఇటీవల డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అటాగ్స్ అనున్నది ఒక మిసైల్, క్షిపణియ, యుద్ధ ట్యాంక్ లేదంటే బ్యాలిస్టిక్ ట్యాంకా లేదంటే గన్నా లేదంటే ఏది కాదు, ఇలాంటి ఒక ప్రశ్న అడుగుతారు. ఒక గన్ను మాత్రమే, చూడడానికి యుద్ధ ట్యాంక్ లాగా ఉంటుంది. సో ఒక బ్యాలిస్టిక్ ట్యాంక్ అని చెప్తాం మనం. సో సరిహద్దు ప్రాంతాల్లో భారత సైనికులు ఉంటారు కదా, అక్కడ ఏదైనా యుద్ధ సమయంలో మనం పెద్ద పెద్ద యుద్ధ ట్యాంకులను చూస్తాం. సో చూడడానికి అలాగే ఉంటుంది, కానీ ఇది ఒక గన్ వ్యవస్థ మాత్రమే. సో ఈరోజు దీని యొక్క ప్రత్యేకత ఏంటి అవన్నీ ఇప్పుడు చూద్దాము. సో ఇటీవల డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు ప్రస్తుతం ఉన్న సరిహద్దు సమస్యలను దృష్టిలో ఉంచుకొని, సరిహద్దు సమస్యలను అంటున్నాను. సో సరిహద్దు సమస్యల గురించి ప్రతిరోజు వార్తాపత్రికల్లోను టీవీలోను మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈస్టర్న్ లడాక్ సెక్టార్ ప్రాంతంలో చాలా ప్రమాదాలు ఉన్నాయి, మనం చూస్తున్నాం రెగ్యులర్గా. అక్కడ ప్రస్తుతం భారత ప్రభుత్వము 50,000 మంది భారత జవాన్లను అక్కడ మోహరింపజేసింది. సో గడ్డ కట్టే చలిలో మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు చైనా నుండి. సో అలాంటి మన సైనికులకు సంబంధించి తరచూ ఇటీవల చాలా అంశాలు చూస్తున్నాం. వారి కోసం ఏర్పాటు చేసిన అధునాతనమైన షెల్టర్స్ కానివ్వండి, అవన్నీ చూడండి. మార్కోస్ సైనికులు అన్నాను, వారు కూడా ప్రస్తుతం ఈస్టర్న్ లడాక్ సెక్టార్లో ఉన్నారు. చాలా మంది సైనికులు పనిచేస్తున్నారు. మరియు ఇంకొక అంశాన్ని గుర్తుంచుకోండి, ప్రస్తుతము చైనాకి సంబంధించి విస్తరణవాదమే ఆకాంక్షగా బతుకుతున్న చైనా కేవలం భారతదేశాన్ని మాత్రమే ఇబ్బందికి గురి చేస్తలేదు. చైనాతో సరిహద్దు పంచుకుంటున్న ప్రతి దేశం కూడా ఏదో రకమైన సరిహద్దు సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఇటీవల చాలా అంశాలు చెప్పారు. ఎగ్జాంపుల్, సరిహద్దు ప్రాంతాల్లో పాంగ్డా అనే ఒక గ్రామాన్ని నిర్మించిందని చెప్పాను. మరియు దాంతోపాటు జస్ట్ 2 days బ్యాక్ సరిహద్దు మయన్మార్ సరిహద్దు పంచుకుంటున్న ప్రాంతంలో చైనా ఒక గొలుసులతో 2,000 కిలోమీటర్ల పొడవైన గోడను నిర్మాణం చేసిందని చెప్పాను. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇలాంటి అంశాల గురించి రెగ్యులర్గా ఎగ్జామ్లో బిట్లు అడుగుతున్నారు. ఏ దేశాల మధ్యలో ఇటీవల గొలుసులతో కూడిన 2,000 కిలోమీటర్ల పొడవైన ఒక గోడ నిర్మాణం అనే అంశం వార్తలు నిలిచింది అని అంటారు. సో చైనా మయన్మార్కి సంబంధించిన అంశం, ఇలాంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అన్నింటికంటే ఎక్కువగా చైనా ఇబ్బంది పెడుతుంది మన భారతదేశాన్ని. అందులో ఈస్టర్న్ లడాక్ సెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్. అక్కడ ప్రస్తుతం భారత జవాన్లు 50,000 మంది అక్కడ మనకు పనిచేస్తున్నారు, మన కోసం పనిచేస్తున్నారు కంటికి రెప్పల. సో అలాంటి వారికి అదనపు భద్రత, అదనపు బలం ఇవ్వాలి అని చెప్పేసి ఒక అధునాతన గన్నుని తయారు చేసింది ఈరోజు డిఆర్డిఓ. పూర్తి స్వదేశీ పరిజ్ఞానం అంటున్నాను.
టోటల్గా టెక్నాలజీ అంతా కూడా మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడింది. సో తయారు చేసిన వెపన్ ఏదైతే ఉంటుందో, ఇటీవల చాలా అంశం చెప్పాను, డిఆర్డిఓ వారు రక్షణ పరమైన ఆయుధాలను ఏదైనా తయారు చేసినప్పుడు ఖచ్చితంగా టెస్ట్ ఫైర్ చేస్తారు. టెస్ట్ ఫైర్ అంటే ఏంటి? ఏదైనా కొత్తగా మిసైల్ని తయారు చేస్తారనుకోండి, దాని యొక్క పనితీరు ఏ రకంగా ఉందని చెప్పేసి టెస్ట్ చేస్తారు దాన్ని. అలా ఆ టెస్ట్ చేసినప్పుడు దాని పనితీరు ఆధారంగానే సో ఇది మనకి పనికి వస్తుందా, దీన్ని ఇంకా డెవలప్ చేయాలా అని చెప్పేసి ఫైనల్గా దాన్ని రక్షణ రంగానికి, సో త్రివిధ దళాల్లో ఏదో ఒక దళానికి అప్పచెప్తారు. సో అలా టెస్ట్ ఫైర్ కూడా ఈరోజు వార్తలు నిలిచింది. దీనికి సంబంధించి అడ్వాన్స్డ్ టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ ని ఇటీవల డిఆర్డిఓ తయారు చేసి ఎక్కడ టెస్ట్ ఫైర్ చేసింది అంటారు? ఒడిషా. మోస్ట్ ఇంపార్టెంట్, డిఆర్డిఓ తయారు చేసే ఏదైనా కూడా ఒడిషాలోనే టెస్ట్ ఫైర్ చేస్తారు. సో ఒడిషాలో టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది. సో ఎంత దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఇది ఛేదించింది అంటే 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎంతటి పెద్ద వ్యవస్థ అయినా కూడా దాన్ని కూల్చి పారేస్తుంది అంట ఇది. సో అలా మన సరిహద్దు వెంట సమస్యను దృష్టిలో ఉంచుకొని సరిహద్దు ప్రాంతాలను మనకి కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులకు అదనపు బలంగా ఈ గనిని ఇస్తామని చెప్పేసి ఈరోజు డిఆర్డిఓ ప్రకటించడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇటీవల డిఆర్డిఓ వారు తయారు చేసిన అడ్వాన్స్డ్ టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ ని ఎక్కడ టెస్ట్ ఫైర్ చేశారు, లేదంటే అటాక్స్ ఫుల్ ఫామ్ యాక్రోనిమ్ ఏమంటారు ఖచ్చితంగా చూడండి. సో డిఆర్డిఓకి సంబంధించి మరొక అంశం ఈరోజు వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించిన కొన్ని అంశాలు ఇక్కడ చూద్దాము. సో రక్షణ శాఖ మంత్రి, ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రి ఎవరు? రాజ్నాథ్ సింగ్ గారు ఇటీవల 3 వ్యవస్థలను త్రివిధ దళాలకు అప్పజెప్పడం జరిగింది. 3 వ్యవస్థలు. ఒకటి ఇండియన్ మ్యారిటైమ్ సిచ్యువేషనల్ అవేర్నెస్ సిస్టమ్. ఇండియన్ మ్యారిటైమ్ సిచ్యువేషనల్ అవేర్నెస్ సిస్టమ్ అంటున్నాను. మ్యారిటైమ్ అనే పదం ఎక్కడ ఉన్నా సముద్ర జలాలకి సంబంధించిన పదం అది. సో మ్యారిటైమ్ అంటే మన భారతదేశంలో 3 దిక్కులకి కూడా సముద్ర జలాలు ఉన్నాయి కదా. ఇక్కడ రక్షణ చూసుకునే అంశం ఎవరిది? త్రివిధ దళాల్లో. సో నావీకి సంబంధించింది. సో ఈ సిస్టమ్ ఎవరికి అప్పచెప్పారు రక్షణ శాఖ మంత్రి వారు? సో ఇండియన్ నావీకి అప్పచెప్పారు. ఇండియన్ నావీకి సంబంధించి ప్రస్తుతం ఇండియన్ నావీ చీఫ్ ఎవరు? కరణ్బీర్ సింగ్. మోస్ట్ ఇంపార్టెంట్. సో కరణ్బీర్ సింగ్ గారికి ఇండియన్ మ్యారిటైమ్ సిచ్యువేషనల్ అవేర్నెస్ సిస్టమ్ ని అప్పచెప్పారు. అంటే మ్యారిటైమ్ ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా మానిటరింగ్ చేస్తుంది. ఏదన్నా శత్రు దేశాలకి సంబంధించి ఏదైనా ప్రవేశిస్తున్నాయా, దీనికి సంబంధించి మొత్తం కూడా ఈ వ్యవస్థ పనిచేస్తుందని చెప్పేసి ఒక అధునాతన వ్యవస్థని ఇండియన్ నావీకి అప్పచెప్పారు. ఇండియన్ నావీ తరఫున వారి యొక్క చీఫ్ కరణ్బీర్ సింగ్ గారికి అప్పచెప్పడం జరిగింది. మరి ఇంకొక అంశము బార్డర్ సర్వేలెన్స్ సిస్టమ్. బార్డర్ సర్వేలెన్స్ సిస్టమ్ అంటే సరిహద్దు. సో సరిహద్దు వెంట మనకి భూభాగంలో సరిహద్దు వెంట రక్షణ సంబంధిత అంశం ఎవరి ఆధ్వర్యంలోకి వస్తుంది? త్రివిధ దళాల్లోని ఇండియన్ ఆర్మీకి వస్తుంది. సో ఇండియన్ ఆర్మీకి అప్పచెప్పారు బార్డర్ సర్వేలెన్స్ సిస్టమ్ ఈ వ్యవస్థని. సో ఇండియన్ ఆర్మీకి సంబంధించి ప్రస్తుతం చీఫ్ ఎవరు? ఎంఎం నరవణే. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మనోజ్ ముకుంద్ నరవణే గారు ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న వ్యక్తిగా చూస్తున్నాం. భారతదేశంలోనే మొట్టమొదటిసారి గల్ఫ్ దేశాలు సౌదీ అరేబియా యుఏఈలో పర్యటించాడు భారతదేశం తరఫున. అలా ఒక ఆర్మీ అధికారి అత్యున్నత హోదాలో గల్ఫ్ దేశాలను పర్యటించి ఇటీవల వార్తలు నిలిచారు. మరి ఇటీవల నేపాల్ నుండి, ఇందాక మీకు చెప్పాను, సో నేపాల్ ప్రభుత్వం నుండి రాష్ట్రపతి చేతుల మీదుగా అత్యున్నత పురస్కారాన్ని పొందాడు భారత ఆర్మీ చీఫ్ అని చెప్పేసి. సో మనోజ్ ముకుంద్ నరవణే గారికి రక్షణ మంత్రి గారు బాస్ సిస్టమ్ ఇచ్చారు, అంటే బార్డర్ సర్వేలెన్స్ సిస్టమ్. మరి మిగిలిపోయిన త్రివిధ దళాలు ఇంకొకటి ఏంటి? ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారికి అస్త్రా MK1 వ్యవస్థను ఇచ్చారు. అస్త్రా MK1. సో అస్త్రా MK1 ఎవరికి ఇచ్చారు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ప్రస్తుతం భారతదేశంలో వైమానిక దళ చీఫ్ ఎవరున్నారు? ఆర్కే భదౌరియా గారు అని గుర్తుంచుకోండి. సో వీరికేమో అస్త్రా MK1. మరియు దాంతో పాటు బాస్ సిస్టమ్ ఏమో సో సరిహద్దుకు సంబంధించి బార్డర్ సర్వేలెన్స్ సిస్టమ్. ఈ పేర్లు అర్థం చేసుకోండి. ఈ సెంటెన్స్ అర్థం ఏంటంటే ఆటోమేటిక్ గా మీరు ఎగ్జామ్ లో మీరు గుర్తుపడతారు. సో బార్డర్ సర్వేలెన్స్ సిస్టమ్ అంటే సరిహద్దు ప్రాంతాల్లో నిఘా వేసే ఉద్దేశంతో. ఎవరు వేస్తారు సరిహద్దు ప్రాంతాల్లో? ఇండియన్ ఆర్మీకి సంబంధించి మనకి ఎవరు? ప్రస్తుతం మనోజ్ ముకుంద్ నరవణే గారికి ఈ వ్యవస్థను అప్పచెప్పారు. మరియు దాంతో పాటు ఇండియన్ మ్యారిటైమ్ సిచ్యువేషనల్ అవేర్నెస్ సిస్టమ్. మ్యారిటైమ్ అదే కీవర్డ్. సో ఆటోమేటిక్ గా ఇండియన్ నేవీ ఈ ప్రాంతాల్లో రక్షణ సంబంధించి సో వారికి ఎవరు? కరణ్బీర్ సింగ్ గారికి అప్పచెప్పడం జరిగింది. మరియు ఇండియన్ ఆర్మీకి సంబంధించి కానివ్వండి, రక్షణ శాఖకి సంబంధించి ఇటీవల చాలా అంశాలు వార్తలు ఇచ్చాయి. అవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇటీవల కాలంలోనే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో 28,000 కోట్ల రూపాయలతో అధునాతన వ్యవస్థలను కొనబోతున్నారని చెప్పేసి అవన్నీ పేర్లు చెప్పాను కదా, అవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోండి. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో రక్షణ శాఖకి సంబంధించి 3 వ్యవస్థలను 3 త్రివిధ దళాలకు అప్పచెప్పడం జరిగింది రక్షణ మంత్రిత్వ శాఖ. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక కేంద్ర మంత్రి వార్తలు నిలిచారు. ఆర్కే సింగ్ గారు. మోస్ట్ ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్
అండ్ ఎంటర్ప్రీనర్షిప్, స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి అంటారు. సో ప్రస్తుతం ఎవరు? ఆర్కే సింగ్ గారు. సో ఇటీవల ఆర్కే సింగ్ గారు భారతదేశంలోనే మొట్టమొదటి ఫస్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ పవర్ సెక్టార్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్ పవర్ సెక్టర్ అంటే అర్థం ఏంటో సెంటెన్స్ యొక్క అర్థం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఏంటంటే నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు. ఎందుకోసము? నైపుణ్యాభివృద్ధిని కలుగజేయాలి. ఏ రంగం కోసము? పవర్ సెక్టార్ కోసం. సో భారతదేశంలో మొట్టమొదటిసారి పవర్ సెక్టార్ కోసము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే ఒక సంస్థ ఎక్కడ ఏర్పాటైంది అంటారు. సో హర్యానా గురుగ్రామ్ ప్రాంతం. సో హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్ పవర్ సెక్టార్ అనే అంశం ఒకటి వార్తలోకి వచ్చింది. ఏ మంత్రిత్వ శాఖ అంటే ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్. సో ఇందులో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీలో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఏర్పాటు చేయబడింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఎక్కడ ఉంది? హర్యానా రాష్ట్రంలో ఉంది. సో జస్ట్ గుర్తుంచుకోండి, భారతదేశంలోనే మొట్టమొదటిసారి విద్యుత్ సంబంధిత అంశాలపై నైపుణ్యాభివృద్ధిని కలుగజేయడానికి మొట్టమొదటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏ రాష్ట్రంలో వచ్చింది? సో హర్యానా గురుగ్రామ్. ఎక్కడ వచ్చింది? నైస్ సెంటర్ అనుకోండి. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఆధ్వర్యంలో వచ్చింది. ఇందులో భాగంగా ఎన్ఎస్డిసి వారు సాయం చేస్తారు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశంలోనే స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాభివృద్ధికి సంబంధించి అత్యున్నత సంస్థ. సో ఎన్ఎస్డిసి ఆధ్వర్యంలో పవర్ సెక్టార్ లో వీరు ఎవరైతే ఉంటారో పవర్ ఎంప్లాయీస్ వారు ఎవరైతే ఉంటారో వారికి సాంకేతిక పరంగా కానివ్వండి నైపుణ్యాభివృద్ధిని కలుగజేస్తారు. సో ఈ బిట్స్ గుర్తుంచుకోండి. సో ఎవరు లాంచ్ చేశారు దీనికి సంబంధించి? మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్. ఎక్కడ? హర్యానా గురుగ్రామ్. సో స్కిల్ డెవలప్మెంట్ ఎవరు ఇస్తారు? ఏ సంస్థ ఇస్తుంది? నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్ఎస్డిసి. ఇటీవల చాలా అంశాలు చెప్పాను మీకు. ఎన్ఎస్డిసి అనేది స్వదేశ్ ప్రోగ్రామ్ అని చెప్పాను. మనకి జాతీయ నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ప్రతిసారి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వార్త నిలుస్తుంది. సో ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఫస్ట్ టైం ఏ డిపార్ట్మెంట్ సంబంధించి? పవర్ సెక్టర్ సంబంధించి. సో ఇది ఒకటి ఏర్పడింది హర్యానా రాష్ట్రంలో. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఎక్కడైతే ఉందో హర్యానా రాష్ట్రంలో ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయబడింది. ఇది ఒకటే గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు రాష్ట్రీయ అంశాల విషయానికి వస్తే ఏపీకి సంబంధించి సో నిన్నటి క్లాస్లో కూడా ఒక అంశాన్ని చెప్పాను మీకు, స్వామిత్వ, సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ అని చెప్పాను. సో అలా భారతదేశంలోని 6 రాష్ట్రాల్లో మాత్రమే అమలవుతున్న ఒక స్వామిత్వ కార్యక్రమం, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం 7వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వార్తలు నిలుస్తుందని చెప్పేసి నేను ఒక అంశాన్ని చెప్పాను. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర చరిత్రలోనే 100 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలోని ప్రతి భూమిని కూడా సర్వే చేసే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది, భూ సర్వే అని చెప్పేసి ఫస్ట్ టైం చెప్పాను. ఆ తర్వాత ఒక 1.5 month బ్యాక్ సో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న భూ సర్వేకు ఒక పేరు పెట్టింది అని చెప్పేసి ఈ పేరు చెప్పాను మీకు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం అని చెప్పేసి 3 చాలు చూసాం ఇప్పటివరకు. సో ఈరోజు మరొకసారి వార్త నిలిచింది, ఈసారి ఇంపార్టెంట్. సో December 21 రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని భూములన్నింటినీ కూడా సర్వే చేయడానికి అధునాతన సాంకేతికత సహాయంతో సర్వే చేయడానికి ఈరోజు అధికారికంగా సర్వే కార్యక్రమాలను ప్రారంభించింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఇందులో భాగంగా దాదాపు 17,000 గ్రామాల్లోని 2.26 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములు, 13,371 గ్రామ కంఠాల్లోని 85 లక్షల ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు, 110 పట్టణ ప్రాంతాల్లోని 40 లక్షల ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు మరియు 10 లక్షలకు పైగా సర్వే కార్యక్రమాలు చేస్తారంట. సో ఈ కార్యక్రమం ఎప్పటి వరకు ముగుస్తుంది అంటే 2023 వరకు ముగుస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్, మొదటి దశ ఈ రోజు ప్రారంభమైంది కదా. సో July 21 వరకు, July 2021 జరుగుతుంది. మరియు రెండవ దశ ఎప్పుడంటే October 2021 ప్రారంభమవుతుంది మరియు April 2022లో ముగుస్తుంది. థర్డ్ దశ ఫైనల్ ఫేజ్ సో అలా July 2022లో స్టార్ట్ అవుతుంది, January 2023లో ముగుస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే సో వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు రక్ష పథకం ఏ సంవత్సరం వరకల్లా ప్రభుత్వం అధికారికంగా రాష్ట్రంలోని భూములన్నింటినీ కూడా సర్వే చేసి అధికారిక పట్టాలను రూపొందిస్తుంది అంటే 2023. సో ఈ సర్వే ఆధారంగా రాష్ట్రంలో ఎవరైతే భూ హక్కుదారులు ఉంటారో, హక్కుదారులు అంటే ఏంది, యజమానులు ఉంటారో, ప్రభుత్వం ప్రాపర్టీ కార్డ్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో సేమ్ స్వామిత్వ కార్యక్రమం ఏదైతే ఉందో నిన్న చర్చించింది ఆ అంశం ఈ రోజు అధికారికంగా ప్రారంభించబడింది రాష్ట్ర ప్రభుత్వం. అండ్ స్వామిత్వ హెల్ప్ తీసుకోబోతున్నారు, దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంకి సంబంధించి కొన్ని అంశాలు మనకు రావాల్సి ఉంది. సో నిన్న క్లాస్లో చెప్పింది దీనికి లింక్ చేసుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు తెలంగాణకి సంబంధించి ఒక అంశం వార్తలు నిలిచింది. తెలంగాణ
సో తెలంగాణకి సంబంధించి ఇంకొక అంశం చెప్పాను, మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా రాష్ట్రీయ పరీక్షలో ఒకటి అడుగుతారు. దేశంలోనే రెండవది మరియు దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి కోతుల సంరక్షణ పునరావాస కేంద్రం నిర్మల్ జిల్లా అని చెప్పాను. ఈ రోజు తెలంగాణకి సంబంధించి ఇంధన పరిరక్షణ పురస్కారాలు వార్తలు నిలిచాయి. ఇంధన పరిరక్షణ పురస్కారాలు ఎవరిచ్చారు? ఇంధన పరిరక్షణ పురస్కారాలు అంటే తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ. తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్ అయితే అద్భుతంగా ఇంధన పొదుపు చర్యలు పాటిస్తుందో, ఇంధన పొదుపు చర్యలు అంటే ఇక్కడ ఇంకొక అంశాన్ని యాడ్ చేసుకోండి. ప్రస్తుతం ఇంధన పరిరక్షణ వారోత్సవాలు ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్నాయి, రేపటితో ముగుస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్, మీకు ఆల్మోస్ట్ 4 days బ్యాక్ చెప్పాను. సో ఇంధన పరిరక్షణ వారోత్సవాలు అంటే పొదుపు చర్యలు పాటించాలి, విద్యుత్ సంబంధిత కానివ్వండి, ఫ్యూయల్ సంబంధిత కానివ్వండి. సో అలా తెలంగాణ రాష్ట్రంలో ఇంధన పరిరక్షణలో భాగంగా ఇంధన పరిరక్షణ పురస్కారాన్ని గెలుచుకున్న సంస్థ ఏది అంటే టీఎస్ఆర్టీసీ, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఈ ఇంధన పరిరక్షణ పురస్కారాన్ని సాధించింది ఈ సంస్థ నుండి. ఇది ఒకటే గుర్తుంచుకోండి. సో ఇందులో ఎందుకు పొందింది టీఎస్ఆర్టీసీ అంటే తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎందుకు పొందింది అంటే, సో రాష్ట్రంలో బస్సులు నడుపుతారు కదా, దాదాపు 116 బస్సులతో చాలా పొదుపు చర్యలను పాటించారు. సో వాళ్ళ మైలేజ్ కానివ్వండి, దాదాపు రాష్ట్ర ఈ టీఎస్ఆర్టీసీకి ఆదాయంలో 102 లక్షల రూపాయల ఆదాయాన్ని సేవ్ చేశారు. అలా పొదుపు చర్యలు ఇంధనానికి సంబంధించి, ఫ్యూయల్కి సంబంధించి ఎఫిషియన్సీ పాటించినందుకు ఈ టీఎస్ఆర్టీసీ ఈ సంవత్సరానికి గాను ఇంధన పరిరక్షణ పురస్కారాలను సాధించింది. అందులో అత్యుత్తమ డిపో ఏది అంటే కామారెడ్డి డిపో. సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ తెలంగాణకి సంబంధించి ఇంకొక అంశాన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. సో జాతీయ స్థాయిలో ఇచ్చే వెబ్ రత్న పురస్కారాన్ని తెలంగాణలో గెలుచుకున్న జిల్లా ఏది అంటారు? వెబ్ రత్న. సో జగిత్యాల జిల్లా. సో నేరుగా బిట్టడుతారు, జగిత్యాల జిల్లా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిజిటల్ గవర్నెన్స్ లో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం వెబ్ రత్నాన్ని ఇచ్చింది. సో డిజిటల్ గవర్నెన్స్ అంటే ఏంటి? ప్రస్తుతం అన్ని అంశాలు కూడా డిజిటలైజ్ అయిపోయాయి. సో ఈ ఆఫీస్ అవుతున్నాయి, మనకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఒకప్పుడు ప్రభుత్వ కార్యాలయంలోకి వెళ్ళేవారు, మనకు డాక్యుమెంట్ సబ్మిట్ చేసేసి వెయిట్ చేసి అదంతా ప్రాసెస్ అవ్వడానికి చాలా టైం కన్సంప్షన్ అయ్యేది. సో ఈరోజు ఏది కావాలన్నా కూడా ఈ సేవ, మీ సేవ, టోటల్ ప్రభుత్వ పరిపాలన మొత్తం కూడా ఎలక్ట్రానిక్ అయిపోయింది. సో అలా డిజిటల్ విధానంలో మనకు కావాల్సిన పౌర సేవలు పొందుతున్నాం. అందులో భాగంగా అద్భుతమైన డిజిటల్ సేవలు, సో ప్రభుత్వం నుండి పౌరులకు వచ్చే అన్ని సేవలు కూడా అద్భుత పనితీరు ప్రదర్శించినందుకు గాను డిజిటల్ గవర్నెన్స్ ని ఉద్దేశించి వెబ్ రత్న అనే పురస్కారాన్ని గెలుచుకున్న తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా ఏది అంటే జగిత్యాల. సో ఒక జిల్లాలో అద్భుత పనితీరు ప్రదర్శిస్తే అక్కడ కారణం ఎవరు? జిల్లా కలెక్టర్. ప్రస్తుతం జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ గారు ఈ పురస్కారాన్ని భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా ఈ డిసెంబర్ 30వ తేదీన పొందబోతున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా వెబ్ రత్న పురస్కారాన్ని గెలుచుకున్న తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా ఏది అంటారు? జగిత్యాల. సో దాంతోపాటు ఇది ఒకటే యాడ్ చేసుకోండి. ఇంధన పరిరక్షణ పురస్కారాన్ని టీఎస్ఆర్టీసీ గెలుచుకోవడం జరిగింది. సో ఎందుకంటే పొదుపు చర్యలు, ఇంధనానికి సంబంధించి ఫ్యూయల్ కన్జంప్షన్ విషయంలో పొదుపు చర్యలు పాటించి సంస్థకి 102 లక్షల రూపాయల ఆదాయం కాదు, సో 102 లక్షల రూపాయల పొదుపు చర్యలు పాటించినందుకు వార్తలు నిలవడం జరిగింది. సో అందులో ఇంపార్టెంట్ మాత్రం వెబ్ రత్న గుర్తుంచుకోండి. 2 అంశాలు తెలంగాణకు సంబంధించి ఈరోజు వార్తలు నిలిచాయి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తులు, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ వార్తలు నిలిచారు. యాక్చువల్గా తన పేరు గుర్తుంచుకోండి. ఫస్ట్ మోతీలాల్ వోహ్రా. సో మోతీలాల్ వోహ్రా, మోతీలాల్ వోహ్రా ఈరోజు మరణించిన వ్యక్తి వార్తలు ఇచ్చారు. తన యొక్క ప్రత్యేకత ఏంటంటే కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా సీనియర్, 93 years ఆఫ్ ఏజ్. ఇక్కడ 93 అని రాస్తున్నాను కదా, జస్ట్ నిన్నటి రోజున డిసెంబర్ 20వ తేదీన తన యొక్క బర్త్డే జరిగింది. ఈ రోజు మరణించి వార్తలు నిలిచారు. కాంగ్రెస్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొంది దేశ రాజకీయాల్లో కూడా ప్రత్యేకత పొందిన వ్యక్తి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్, ఇక్కడ మరొక రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఈరోజు వార్తలు ఇచ్చిన వ్యక్తి మోతీలాల్ వోహ్రా. ఏ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. సో మోస్ట్ ఇంపార్టెంట్. ఈ లాస్ట్ 1 monthలోనే ఏ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి చనిపోయారు ఒకసారి గుర్తు చేసుకోండి. సో గుజరాత్కి సంబంధించి కేశుభాయ్ పటేల్ గారు మరణించారు, బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరణించారు. ఈరోజు మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, తనకంటూ జాతీయ రాజకీయాల్లో కూడా గుర్తింపు పొందిన సీనియర్ మోస్ట్ మెంబరు నిన్ననే జన్మదినోత్సవాలు జరిగాయి, ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. మోతీలాల్
వోహ్రా. ఎగ్జామ్లో ఎలా పెట్టి అడుగుతారంటే నేరుగా అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన కాంగ్రెస్ సీనియర్ నేత మోతీలాల్ వోహ్రా ఏ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా తన విధులు నిర్వర్తించారు అంటారు. సో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది. చాలాసార్లు వార్తలు నిలుస్తుంది, మనం తరచు చర్చిస్తున్నాం. సో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. అండ్ నెక్స్ట్, సో ఈరోజు వార్తల్లో నిలిచిన నెక్స్ట్ పర్సన్ భారత మహిళా రెజ్లర్ అన్షు మాలిక్ గారు. సో పేరు గుర్తుంచుకోండి, ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో నేరుగా ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ మహిళా రెజ్లర్ అన్షు మాలిక్ గారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది వార్తలు నిలిచారు. సో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టోర్నీ ద్వారా తను ఈరోజు వార్తలు నిలిచారు. సో ఇటీవల ముగిసిన ఇండివిజువల్ వరల్డ్ కప్ 2020. సో వరల్డ్ కప్ 2020 అంటున్నాను, ప్రపంచ కప్ అంటేనే వివిధ దేశాలు తలపడే ప్రతిష్టాత్మక టోర్నీ. ఈ ప్రపంచ కప్ లో సిల్వర్ మెడల్ సాధించిన భారతీయ మహిళా రెజ్లర్ అన్షు మాలిక్ గారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, ఈ టోర్నీ ఎక్కడ జరిగింది అంటారు. ఇండివిజువల్ విమెన్ రెజ్లింగ్ వరల్డ్ కప్ 2020 వేదిక ఏది అంటారు. సో బెల్గ్రేడ్ అనగానే మనకు గుర్తుకు రావాల్సిన దేశం సెర్బియా. సో సెర్బియా వేదికగా ముగిసిన ఇండివిజువల్ వరల్డ్ కప్ 2020లో 57 kg కేటగిరీ, ఇది కూడా గుర్తుంచుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే రెజ్లింగ్ అయినా బాక్సింగ్ అయినా కూడా డిపెండింగ్ ఆన్ ద వెయిట్ కేటగిరీస్ ఉంటాయి. సో అలా వర్గీకరణ చేస్తారు. అలా 57 kg కేటగిరీలో తను తలపడింది. సో 57 kg కేటగిరీలో ఇండివిజువల్ వరల్డ్ కప్ 2020లో సిల్వర్ మెడల్ సాధించిన భారతీయ మహిళా రెజ్లింగ్ క్రీడాకారిణి పేరేంటి అంటే అన్షు మాలిక్. ఈ టోర్నీ ఎక్కడ జరిగాయి, సో ఏ కేటగిరీ, సో ఇవన్నీ ఖచ్చితంగా గుర్తుంచుకోండి, రానున్న పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంది. సో ఈరోజు భారతీయ రెజ్లర్ అన్షు మాలిక్ గారు వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకాలు, మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ రిపోర్టింగ్ ఇండియా మై 70-year జర్నీ యాజ్ ఎ జర్నలిస్ట్. సో 70-year జర్నీ యాజ్ జర్నలిస్ట్ అంటున్నాను. ఒక ప్రముఖ జర్నలిస్ట్, 70 years ఎక్స్పీరియన్స్ ఉన్న జర్నలిస్ట్ రాసిన ఒక పుస్తకం ఈరోజు వార్తలు ఇచ్చింది. సో నేరుగా పుస్తకం పేరు గుర్తుంచుకోండి, రిపోర్టింగ్ ఇండియా మై 70-year జర్నీ యాజ్ జర్నలిస్ట్ అనే పుస్తకాన్ని రాసిన సీనియర్ జర్నలిస్ట్ పేరు ఏంటి అంటారు. సో ప్రేమ్ ప్రకాష్. సో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ జర్నలిస్ట్, ఏఎన్ఐ సంస్థ చైర్మన్, ఏషియా న్యూస్ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏఎన్ఐ చైర్మన్ ప్రేమ్ ప్రకాష్ గారు రాసిన పుస్తకం. సో భారతదేశ చరిత్రలో కొన్ని కీలక ఘట్టాలను ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ పుస్తకాన్ని ఎవరు లాంచ్ చేశారంటే ప్రస్తుతం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ గారు ఈ రోజు లాంచ్ చేశారు. సుబ్రహ్మణ్యం జయశంకర్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయబడిన పుస్తకం రిపోర్టింగ్ ఇండియా మై 70-year జర్నీ యాజ్ జర్నలిస్ట్ అనే పుస్తకాన్ని ఏ ప్రముఖ జర్నలిస్ట్ రాశారు అంటారు. ప్రేమ్ ప్రకాష్, ఏఎన్ఐ సంస్థ యొక్క చైర్మన్, ప్రస్తుతం చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో ఈ పుస్తకంలో పొందుపరిచిన కొన్ని అంశాలు ఏంటంటే 1962 లిబరేషన్ ఆఫ్ గోవా, మోస్ట్ ఇంపార్టెంట్, మనకు ఆపరేషన్ విజయ్ చాలాసార్లు చరిత్రలో చూసే ఉంటారు. సో 1962 లిబరేషన్ ఆఫ్ గోవా కానివ్వండి, రేజింగ్ ఆఫ్ ఇందిరాగాంధీ కానివ్వండి, మరియు రాజీవ్ గాంధీ గారి మరణానికి సంబంధించిన అంశాలు కానివ్వండి, ఆఫ్ఘన్ వారికి సంబంధించిన అంశాలు కానివ్వండి, చాలా చరిత్రలో కీలక ఘట్టాలను ఈ పుస్తకంలో పొందుపరుస్తూ రాశారు. సో ప్రేమ్ ప్రకాష్ గారు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ జర్నలిస్ట్. తన యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలోని ప్రతి ప్రధానమంత్రిని కూడా ఇంటర్వ్యూ చేశారు. అంటే నేరుగా ప్రతి ప్రధానిని కూడా కాంటాక్ట్ అయిన ప్రముఖ జర్నలిస్ట్ ప్రేమ్ ప్రకాష్. ఎందుకంటే 70 years ఎక్స్పీరియన్స్ ఉంది జర్నలిస్ట్ గా. సో అలా ప్రతి ప్రధానితో నేరుగా ఇంటరాక్ట్ అయిన అనుభవం ఉంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ పుస్తకం రిపోర్టింగ్ ఇండియా మై 70-year జర్నీ యాజ్ జర్నలిస్ట్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే ప్రేమ్ ప్రకాష్. ఈ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారంటే ప్రస్తుతం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారి చేతుల మీదుగా వర్చువల్గా ప్రారంభించబడింది. అండ్ నెక్స్ట్, ఈరోజు మరొక పుస్తకం ఓ మిజోరాం. సో ఈశాన్య రాష్ట్రం, నార్త్ ఈస్టర్న్ స్టేట్, మిజోరాం పుస్తకాన్ని రాసిన వారు ఎవరంటే ప్రస్తుతం మిజోరాం రాష్ట్ర గవర్నర్, మోస్ట్ ఇంపార్టెంట్, పిఎస్ శ్రీధరన్ పిల్లై ప్రస్తుతం మిజోరాం రాష్ట్ర గవర్నర్ గా చేస్తున్నారు. ప్రస్తుతం మిజోరాం రాష్ట్ర గవర్నర్ గా చేస్తున్న పిఎస్ శ్రీధరన్ పిల్లై గారు రాసిన పుస్తకం మిజోరాం, కలెక్షన్ ఆఫ్ పోయమ్స్. రకరకాల పోయమ్స్ ఏవైతే ఉంటాయో మోర్ దాన్ 70 poems ని పొందుపరిచి ఒక పుస్తకం రూపంలో అద్భుతంగా రాశారు. సో మిజోరాంకి సంబంధించిన పుస్తకం రాసిన వ్యక్తి పేరు గుర్తుంచుకోండి, డాక్టర్ పిఎస్ శ్రీధరన్
పిల్లై ప్రస్తుతం మిజోరాం రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు. సో తను రాసిన పుస్తకం ఓ మిజోరాం కలెక్షన్ ఆఫ్ పోయమ్స్. సో అన్ని పద్యాలు ఉంటాయి కదా, వాటన్నిటిని పొందుపరుస్తూ ఒక పుస్తక రూపంలో రాశారు. సో ప్రముఖ కవి. ఈ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు అంటారు? భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడిన పుస్తకం. సో నేరుగా గుర్తుంచుకోండి, ఈ 2 పుస్తకాలు ఈరోజు వార్తలు నిలిచాయి మరియు వార్తల్లో వ్యక్తులు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.